ఇప్పుడు కడియం శ్రీహరి ఉన్నాడు ఇక్కడ మీ నియోజకవర్గంలో. కడియం శ్రీహరి ఉన్నాడు కదా పెద్ద ఆయన. అతను వాలకము, అతను జనాలతోటి మాట్లాడే విధానము, లేదంటే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచి ఆ పార్టీలో పోయిండు కదా, ఎట్లుంది అతని వాలకం? ఏ విధంగా? ఇంకొకటి ఏంటవా, వాని ఆస్తిని వాడు కాపాడుకుంటానికి వాని బిడ్డను ముందర నూకి వాడు పక్క జరిగిండు. వాని ఆస్తి కాపాడడానికి సంపాదించుకున్నాడు బాగానే. వానికి తక్కువ ఎందుకున్నది, వాని ఇష్టం ఉన్నది సంపాదించుకున్నాడు, అది పోతుంది అని కాంగ్రెస్లో పోయిండు. ఇప్పుడు నీ భాషలో చెప్పాలంటే కేసీఆర్ తరఫున ఇక్కడ ఎవరన్నా నిలబెట్టిండు అనుకో, మన కడియం శ్రీహరి పైన, ఆ క్యాండిడేట్ గెలుస్తాడా? ఆ మనిషి గెలుస్తాడా? కడియం శ్రీహరికి డిపాజిట్ పోకపోతే అడుగున్నాడు, వాడిని డిపాజిట్ కూడా రాదు. మొన్న సోడితే పిల్ల మీటింగ్ పెట్టిండు, డిపాజిట్ రాదనుకుంటే చెప్తా ఉన్నావు కదా. 1000 కోట్లు తీసుకొచ్చిండు కానీ మీ నియోజకవర్గానికి. మరి ఎవరికి ఇచ్చిండు? ఈ రోడ్లు పోసిండా, లేకపోతే ఇండ్లు పెట్టించిండా, లేకపోతే ఏమైనా కరెంటు టైంకి ఇస్తాడా, లేకపోతే ఏం చేస్తాడు అంటావు? ఆయన 1000 కోట్లు తెచ్చిండు, మరి ఏమిటికి పెట్టిండు చెప్పు? ఫలానోనికి ఫలానా 10 లక్షలు ఇచ్చినా, ఒక పని పెట్టినా, ఈ పని చేయించిన చెప్పు అని. సీసీ రోడ్లు కేసీఆర్ అప్పుడే, చెరువులు ట్యాంకీలు అప్పుడే. నీ మిషన్ భగీరథ నీళ్ళు వస్తా ఉన్నాయా మీ ఇంటింటికి? వస్తాయి, వస్తానండి. మొత్తం డైరెక్ట్ ట్యాంక్కి వచ్చి ట్యాంక్ నుంచి వెళ్ళి తీసి పెడతారు. ఇప్పుడు వస్తుంది, ఏం లేదు, ముచ్చట లేదు. నీ వద్దురని ఆయన రోడ్ల పైన నీళ్ళు పోతాయి. అంతకుముందు తాగడానికి నీళ్ళు దొరకపోయి ఎప్పుడు ఈ తెలంగాణ రాకముందు. ఇప్పుడు చూడిపో నీ రోడ్ల పైన నీళ్ళు నల్లలు అదైతాయి. ఎవరు ఈ కాంగ్రెస్ చేయబట్టే వచ్చిందా నీళ్ళని? అవ్వో అని దొంగ వాడు పైపు లైన్ వేసిండా, ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్కడ దాకేసిండు. ఇవన్నీ పైపులే, ఇవి సరిగొప్పులు దాకపోయినాయి. ఈ తోడు పైపులు అవి కేసీఆర్ వేసినాయి, వీడు ఎందుకు వేసిండే? ఆడు చేసిన దానికి వీడు ఇంకా పెడతాడు, వీడు చేసేది లేదు, పీకేది లేదు. ఏది మిగకుండా అడ్డం, మళ్ళీ నా పిల్లల దగ్గర ఎవడైనా పంటాడా, అడ్డం పంటాడు ఎవడైనా గడవ. ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఇప్పుడు కాంగ్రెస్ పని కథం అయినట్టే అన్నట్టు చెప్తా ఉన్నావు కంప్లీట్ గా. మరి బీజేపీ నరేంద్ర మోడీ మళ్ళీ ఇక్కడ వస్తా అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు. బీజేపీ కూడా రాదు మా దగ్గర, రాదు. అంతేనా? రాదు. మళ్ళీ మీ కేసీఆర్ రావాలి. కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ చేయాలి. మళ్ళీ వాడు కాకుండా వాని తరపున నీ హరీష్ రావు వచ్చినా బాధలేదు. కాదే, ఇప్పుడు రైతు బంధు రానప్పుడు తెలంగాణ ఏర్పడక ముందు ఈ రైతు బంధు ఇలాంటి కొన్ని బీమా పథకాలు రాలే కదా మీకు? ఈ తెలంగాణ గెలిచిన తర్వాత రైతుల గురించి ఆలోచించి మీకు రైతు బంధు వచ్చినప్పుడు ఏ విధంగా ఉండే, ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు బంధు ఎగగొట్టిన తర్వాత మీకు ఏ విధంగా ఉంది ఇప్పుడు? ఏ విధంగా అంటే ఇప్పుడు సమితి బుణం అంటే ఇద్దరు బుణం వచ్చినట్టు. సమితి అంటే ఇద్దరు అక్కజల్లే కదా, అద్దతే మూడు దత్తే ఇద్దరు మునపోయాలి కదా. పార్టీ మారాలి, పార్టీ మారితే ఇంకెంత బాగుంటుందో అన్నట్టు ఆ కేసీఆర్ నోడిచ్చి వీడిని గెలిపిస్తే ఎగిరెగిరితే అంతాడు వాడు, ఎగిరెగిరితే అంతాడు. నీ బ్యాంకులో పోతే ఏమైనా 10 రూపాయలు చూడరా అంటే ఏ పోవా నీ గుడపేగుల నువ్వు వచ్చిన. ఇప్పుడు మీ కడియం శ్రీహరి అలా పోయిండు కదా, కాంగ్రెస్లో పోయిండు కదా, ఒకేలా ఎలక్షన్ కానీ వస్తే కాదు ఒక్క నిమిషం కడియం శ్రీహరి తప్పైందని నేను అలా ఓడు తప్పైంది, మళ్ళీ నేను తెలంగాణలో ఉంటానని వాడు వచ్చి నిలబడి గెలుతాడు. అదే కాంగ్రెస్లో అంటే మాత్రం సున్నా, అంటే నియత కోల్పోయిండు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు మా దగ్గర ఆయనకున్నంత పేతి ఎవరికి లేదు, నీ ప్రధానమంత్రికి కూడా లేదు. మా వరంగల్, హన్మకొండ, గన్పూర్ ఈ ఏరియాలో మన తెలుగుదేశంలో ఆయన ఉన్నప్పుడు ఆయనకున్న పేరు ప్రధానమంత్రి కూడా లేదు. అంత పేరు సంపాదించుకున్నాడు ఆయన. మూడవది దాన్ని పోయింది. ఇప్పుడు ఆ పేరు కూడా ఇప్పుడు ఉంది కదా, ఇట్లనే ఏం లేదు నువ్వు ముచ్చడే లేదు. ఇప్పుడు ఈ సెల్ల చెప్తా చూడ. ఇప్పుడు నీ మాటగా కడియం శ్రీహరి గెలవడు అని చెప్తా ఉన్నావా? జనాల మాట అవన్నీ ఆలోచించే చెప్తానా. కడియం శ్రీహరి పేరు చెప్పినా, కడియం శ్రీహరి వచ్చినా కడియం శ్రీహరి వస్తాడంటే వాడు ఎడ్లకు కూడా మేత వేయకుండా ఉడికొచ్చేది ఇంటికి. శ్రీహరి దూరాలి, శ్రీహరితో మాట. ఇప్పుడు వాడు పీకినా మాట రాడు, ఇక్కడి నుంచి వాడి పీకినా రాడు ఊళ్ళెక్కు.